హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. జ్యేష్ఠ బహుళ ద్వాదశి కూర్మ జయంతిగా వ్యవహరిస్తారు. క్షీరసాగర మథన సమయంలో దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పుడు పర్వతం ఒలిగిపోకుండా నిలబెట్టడానికి మహావిష్ణువు కూర్మరూపం ధరించి తన వీపుపై పర్వతాన్ని మోశాడని భాగవతంలోనూ పురాణాల్లోనూ వర్ణించారు. ఆ రోజే జ్యేష్ఠ బహుళ ద్వాదశి అంటారు. శ్రీకాకుళానికి 15 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో గల శ్రీకూర్మంలో విష్ణుమూర్తి కూర్మనాథ స్వామిగా వెలశాడు. దేశంలో మరెక్కడా ఇలా తాబేలు రూపంలో పూజలు అందుకునే ఆలయం లేదు. శాసనాలకు, శిల్పకళకి, కుడ్య చిత్రాలకు ప్రసిద్ధికెక్కింది క్షేత్రం. ఇది వేల సంవత్సరాల పురాతనమైన నిర్మాణం. కళింగ ద్రావిడ వాస్తుశైలుల సమ్మేళనంగా నిర్మితమైంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని శ్వేతచక్రవర్తి సాలిహుండం నుండి పాలించేవాడని, అందుకే ఇది శ్వేతాద్రని, స్వామిని శ్వేతాచలవాసుడని పిలిచేవారట. విష్ణు కూర్మ అవతారం ఇక్కడ వెలియడంతో శ్రీకూర్మంగా పిలిచారు. స్థల పురాణాన్ని అనుసరించి శ్వేతమహీపతిని అనుగ్రహించడానికి విష్ణువు కూర్మ రూపంలో ఇక్కడ వెలిశాడని చెప్తారు. ఆ రాజు పేరు మీదుగా ఇక్కడ కొలను శ్వేతపుష్కరిణి అని పిలువబడింది. పద్మపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడ కొన్ని క్రతువులు చేసి గోపాల యంత్రాన్ని ప్రతిష్ఠించాడట. త్రేతాయుగంలో లవకుశులు, ద్వాపరంలో బలరాముడు ఈ క్షేత్రాన్ని దర్శించారని అంటారు. అంటే ఇది ఎంత పురాతనమైందో తెలుస్తుంది. ఆలయంలో గల శాసనాలు, చరిత్రకారుల కథనాలు క్రీస్తు శకం 2వ శతాబ్దికే ఆలయం ఉందని, ఇంకా ఇతర విశేషాలు అనేకం తెలియచేస్తున్నాయి. ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రం దర్శించారని అంటారు. ఒకప్పుడు ఇక్కడ ఆలయం శివుడికి అంకితం చేయబడి కూర్మేశ్వర ఆలయంగా పిలిచేవారని, 11వ శతాబ్దిలో భగవత్ రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని వైష్ణవ కేంద్రంగా మార్చారని, అలాగే ప్రధాన విగ్రహం తూర్పు నుండి పడమర వైపుకు తిరిగేలా ఈయన ప్రార్థనలు చేశారని చెప్తారు. ఒరిస్సా నేలిన తూర్పు గంగరాజులు అనంతవర్మ చోడగంగదేవుడు, 3వ అనంగ భీముడు ఈ ఆలయాన్ని పోషించి విస్తరించారు. వారి ఆధ్వర్యంలో ప్రదక్షిణ మండపం నిర్మించబడింది. ద్వైత తత్వవేత్త మధ్వాచార్య శిష్యుల్లో ఒకడైన నరహరి తీర్థులు శ్రీకూర్మంలో యోగానంద నరసింహాలయాన్ని నిర్మించాడని, విధ్వంసకారుల దాడుల నుండి నగరాన్ని రక్షించాడని, వైష్ణవమత కేంద్రంగా శ్రీకూర్మాన్ని మార్చడంలో కృషి చేశాడని అంటారు. పైగా భోగపరీక్ష అనే కార్యాలయం నెలకొల్పి మత విషయాలు, రాజవంశ శ్రేయస్సుకై ప్రార్థనలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాడని చెప్తారు. గంగరాజులు శ్రీకూర్మాన్ని గురుపీఠంగా గౌరవించేవారట. సింహళ దేశానికి చెందిన బాగళాదేవి స్వామికి ఆభరణాలు సమర్పించారట. బెంగాల్కు చెందిన చైతన్య ప్రభువు ఈ ఆలయాన్ని సందర్శించాడనడానికి నిదర్శనంగా ఇక్కడ చిన్న ఉపాలయంలో వారి పాదుకలను పూజిస్తారు. తొలి తెలుగు వాగ్గేయకారుడని పిలువబడ్డ శ్రీకాంత కృష్ణమాచార్యుల వివాహం ఇక్కడే జరిగింది. ఆలయంపై దాడులు జరిగినట్లు శ్రీకాకుళం జిల్లాకి చెందిన కళింగపట్నం కైఫియత్ ద్వారా తెలుస్తోంది. కుతుబ్షాహీ సుల్తాను మహమ్మద్ కులీ సైన్యాధిపతి అశ్వారావు సుల్తాన్ ఆదేశం మేరకు కూర్మనాథ దేవాలయానికి శ్రీకూర్మం గ్రామం దానం చేశారట. ఈ విషయం ఆలయంలోని శాసనాల్లో పేర్కొనబడింది. తర్వాత ఒరిస్సా గజపతుల ఆధ్వర్యంలోకి వచ్చింది. ఇది ప్రస్తుతం విజయనగర గజపతి రాజుల ట్రస్టీలుగా రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయం నిర్వహింపబడుతోంది. ఆలయ విశిష్టతలు అనేకం మనం చూడొచ్చు. ముఖ్యంగా తూర్పుకు ఒకటి, పడమరకి మరొకటి 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఆలయ గోపురం 3 అంతస్తుల విమానం అష్టగ్రీవ శిఖరంతో ఉంటుంది. భోగమండపం, పుష్పాంజలి మండపం, ఆస్థాన మండపం, కూర్మనాయకి అమ్మవారికి ఉపాలయం, రామానుజాచార్యులు ఆళ్వార్లకు ఒక ఉపాలయం ఉంటాయి. గర్భగృహంలో ఎగువ భాగం అష్టదళ పద్మం కలిగి ఉంటుంది. సాధారణంగా భక్తులు లోపలికి అనుమతిస్తారు. స్వామి విగ్రహం నల్లరాతితో చేసిందైనా తరచూ చందన సేవ వల్ల గంధం రంగులో కనిపిస్తుంది. 12వ శతాబ్దిలో పుష్కరిణిలో దొరికిన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల ఉత్సవ విగ్రహాలు, నరహరి తీర్థులు బహుకరించిన సీతారామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలు ఇక్కడ రోజు పూజలు అందుకుంటున్నాయి. శ్వేత పుష్కరిణిలో ఇసుక తెల్లగా ఉంటుంది. దీన్నే గోపీచందనం అంటారట. మధ్యలో నరసింహ మండపం ఉంది. శ్రీకృష్ణుడు గోపికలతో ఇందులో జలక్రీడలు ఆడడం వల్ల ఇసుక తెల్లగా మారిందని, అది తాను చూశానని ఒక ఋషి చెప్పాట.
అలాగే ఇక్కడ గల 108 ఏకశిలా స్తంభాలు ఎంతో వైవిధ్యంగా కనబడతాయి. వీటిపై గల శాసనాలు ఎన్నో విషయాలను తెలియచేస్తున్నాయి. అందమైన శిల్పాలకి ఈ ఆలయం ప్రసిద్ధికెక్కింది. అవడానికి వైష్ణవాలయం అయిన స్కందుడు, గణేశుడు, శివుడు, లక్ష్మి, దుర్గల విగ్రహాలు ఉంటాయి. అన్నిటికంటే ప్రత్యేకమైన అంశం గోడలపై గల కుడ్య చిత్రాలు. శ్రీకృష్ణుని బాల్యం, ఆయన లీలలు వర్ణిస్తూ గీసిన ఈ చిత్రాలు ముఖ్యంగా కాళీమర్దనం, గోవర్ధన గిరిధారి, బకాసురవధ, అఘాసురవధ, క్షీరసాగర మదన దృశ్యం వంటివి ఎంతో అందంగా వేయడమే కాదు, పశుపక్షాదులు, మనుషులు, కొండలు, చెట్లు వంటి అంశాలు చక్కగా చిత్రీకరించారు. శ్రీకూర్మం ఆలయంలో చూడదగ్గ మరో ముఖ్యాంశం తాబేళ్ల సంరక్షణ వనం. భక్తులు వాటికి ఆహారంగా గోంగూరాకులు వేస్తారట. రోజు అభిషేకం, అఖండ దీపారాధన, నిత్యభోగం, కళ్యాణోత్సవం, డోలోత్సవం, కూర్మ జయంతి ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇది పితృక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పుష్కరంలో తర్పణాలు వదిలితే పితృదేవతలకు మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కూర్మనాథుడిని దర్శించే ముందు పాతాళ సిద్ధేశ్వరుని దర్శించుకుంటారు. 2013 ఏప్రిల్ 11న భారత తపాలా శాఖ శ్రీకూర్మంపై ఒక స్టాంపు విడుదల చేసింది. కర్ణాటక చిత్రదుర్గలో, గవిరంగపురం, ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో కూర్మనాథ ఆలయాలు ఉన్నప్పటికీ స్వామి తాబేలు రూపంలో ఉన్నది మాత్రం శ్రీకూర్మం క్షేత్రంలోనే. శివకేశవులకు అభేదమైంది. అష్టతీర్థములు కలిగిన ఈ క్షేత్రంలో స్వామిని సేవిస్తే గ్రహదోషాలు తొలగుతాయని ప్రజల విశ్వాసం. హాలాహల జ్వాలలు, దేవదానవ రణగుణధ్వనులు, వీపుపై అత్యంత బరువైన పర్వతం ధరించిన కూర్మనాథుడు ఎలా అయితే అమృతం సిద్ధించే వరకు కదలకుండా నిశ్చలంగా ఉన్నాడో, మనం కూడా ఎటువంటి అవరోధాలని తలెత్తినా తట్టుకొని స్థిరచిత్తంతో ఓర్పు కలిగి ఉంటే లక్ష్యం సిద్ధిస్తుంది. ఇదే మనకి కూర్మావతారం తెలియచేసే అంశం. ఓం శ్రీ కూర్మనాథాయ నమః. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.